హాయ్ అండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం రుచికి తగినంత, ఉప్పు రుచికి తగినంత, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కొంచెము అన్నీ మనకు చికెన్కి తగినన్ని వేసుకోవాలండి. వేసుకునేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని కార్న్ఫ్లోర్ చూసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండిని వేసి బాగా గట్టిగా కలుపుకోవాలండి. మళ్ళీ వాటర్ పోయొద్దు దాంట్లో. కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి హాఫ్ అన్ అవరు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసి మొత్తం అంతా ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనము చికెన్లో వేసాం కదా మసాలాన్ని, హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయండి. ఇందులో చికెన్లో పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకునేసాను. ఇప్పుడు 4 కోడిగుడ్లని పగలగొట్టి అదే ప్యాన్లో ఆయిల్ అంతా పక్కకు తీసేసి అదే ప్యాన్లో వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్, క్యాబేజీ, పచ్చిమిర్చి, టమోటాలు కట్ చేసుకున్నాను ఫ్రై కోసం. ఇప్పుడు 4 కోడిగుడ్లని పగలగొట్టి అదే ప్యాన్లో వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చి కోడిగుడ్లను పక్కకు తీసి పెట్టుకోవాలండి. దీన్ని తగినంత ఉప్పు వేసుకొని చూడండి ఏ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తము ఇలాగ వేగేదాన్ని అంతా పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు మనము వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆనియన్స్ వేగిన తర్వాత క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, క్యాబేజీని దాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిసేపు వేగనివ్వండి, ఎక్కువ అవసరం లేదు. క్యాబేజీ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేగనివ్వాలి. కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా తగినంత ఉప్పుని చూసుకుంటూ వేసుకోవాలండి. మనము కోడిగుడ్లలో కూడా ఉప్పు వేసాం కదా, అలాగే చికెన్లో కూడా మనము ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని చూసి వేసుకుంటూ రావాలి. ఉప్పుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొద్దిగా పసుపు వేసేసి అవి ఎర్రగడ్డలు ఇంకొద్దిగా మెత్తబడేలాగా వేయించుకుంటున్నామండి. ఎర్రగడ్డలు, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగేటట్టు. ఇప్పుడు టమోటాలు ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఆ 2 టమోటాలను కూడా వేసుకుంటున్నాము. ఈ విధంగా ఆ 2 టమోటాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, అనిచిపోతే కారం తగినంత వేసుకోవాలా, మన రుచికి తగినంత కారము వేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా, అంటే ఇంతకుముందు మనం చికెన్లో వేసాం కదండి, దాన్ని బట్టి దీంట్లో కూడా మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసేసామంటే ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది. పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఇందులో చికెన్ని ఫస్ట్ బోన్స్ అన్నీ ఉంటాయి కదండి, బోన్స్ అన్నీ మనం ముందుగానే వేయించుకున్న తర్వాత బోన్స్ అన్నీ తీసి పెట్టుకోనేయాలి. చికెన్ తీసి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ని వేసుకునేసి ఎగ్ వేసిన తర్వాత మనం బోన్స్ అన్నీ తీసి పెట్టేస్తాం కదా, లేదు మీకు బోన్స్ లేకోకుండా బోన్లెస్ చికెన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. చూడండి, అంతా మొత్తం బోన్స్ అన్నీ తీసేసానండి పక్కకు. నేను ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా వేసేసి కోడిగుడ్డు దీన్ని చికెన్ని మొత్తం అంతా వేసి మొత్తం కలుపుకునేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి. ఇప్పుడు రైస్ని మనం ఫస్టే ఉడకబెట్టి చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. రైస్ని చూసారు కదా, ఇలాగ కొద్దిగా కొత్తిమీరను వేసుకున్నాము. ఇప్పుడు చిల్లీ సాసు కొద్దిగా, ఇంకోటి వచ్చి టమోటా సాస్ కొద్దిగా వేసుకునేసి బాగా మళ్ళా కలుపుకోవాలండి. అంతా చిల్లీ సాసు, టమాటా సాసు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కూడా కొద్దిగా మనం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, అన్నము బాయిల్ చేసేసి చల్లార్చి పక్కన పెట్టిన రైస్ని దాంట్లో మిక్సింగ్ చేస్తున్నాను అంతా మొత్తము. ఇప్పుడు ఆ చికెన్ని అదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసి
ఇలాగంతా బాగా మిక్స్ అయిపోవాలి. లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ రైస్. ఇలాగ ట్రై చేసి చూడండి ఒకసారి చికెన్ రైస్ని. చూసారు కదా సోయా సాస్ లాస్ట్లో దింపే ముందు సోయా సాస్ని వేసేసి బాగా కలిపేయాలండి. కలుపుకునేసి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి చికెన్ రైస్ ఇలాగ చేసి, చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోలని నేను చేసి పెడతానండి. చూసారు కదా ఇలాగ అంతా కలుపుకొని బాగా ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా రైస్. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి.